కల్వరీ క్రైస్ట్ చర్చ్ బైబిల్ సందేశం అనే ఈ ప్రత్యేకమైన టీవీ కార్యక్రమానికి మీ అందరికీ స్వాగతం, సుస్వాగతం. వీక్షిస్తున్న అందరికీ ప్రత్యేకమైన అభినందనలు తెలియజేస్తున్నాం. మొదటిసారిగా ప్రభు మాకిచ్చిన ఈ గొప్ప అవకాశాన్ని బట్టి దేవుని యొక్క నామమునకు ఎంతో స్తుతులు చెల్లిస్తూ ఈరోజు మన ధ్యానం కొరకు దేవుని పరిశుద్ధ గ్రంథంలో నుండి లూకా సువార్త 15వ అధ్యాయం 21వ వచనాన్ని ఈ పూట ధ్యానాంశంగా మనం చదువుకుందాం. అప్పుడు ఆ కుమారుడు అతనితో, తండ్రి, నేను పరలోకమునకు విరోధముగాను నీ ఎదుటను పాపము చేసి తిని, ఇక మీదట నీ కుమారుడనని అనిపించుకొనుటకు యోగ్యుడను కాను అనెను. పరమ తండ్రి, మీకు స్తోత్రాలు. చదవబడిన వాక్య భాగంలో నుంచి ఎప్పుడు గ్రహించలేని గొప్ప సంగతులను మాకు అందరికీ నేర్పించి మహిమను పొందమని యేసయ్య పరిశుద్ధ నామములో ప్రార్థించుచున్నాము పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రియ సోదరి సోదరులారా, మనం చదువుకున్నటువంటి భాగం లూకా సువార్త అనేటువంటి ఒక పుస్తకంలో వ్రాయబడి ఉంది. లూకా ఒక వైద్యుడు. ఈ లూకా గారు చాలా విషయాలు రాశారు. అంటే మత్తయి రాసింది యూదులకు రాస్తే, మార్కు గారేమో మరి చదువుకున్న వాళ్ళకి రాస్తే, లూకా గారు నిమ్మన జాతులకు నిరక్షరాస్యులకు రాశాడు అని బైబిల్ పండితులు చెబుతారు. యోహాను సువార్త దగ్గరికి వచ్చేసరికి తాత్వికులు, బాగా మహామేధావులు అనబడిన వారికి యేసు ప్రభును గూర్చిన వార్త చెప్పాలనే సత్యంతో అతడు చెప్పాడు అని బైబిల్ పండితులు చెప్తారు. మనందరికీ తెలిసిన విషయం. లూకా సువార్తలో ఇప్పుడు మనం చదువుకున్న భాగంలో నాకు ఆశ్చర్యం కలిగించేటువంటి ఒక విషయాన్ని నా మనసును ఆకర్షించింది. మనందరికీ తెలుసు, 15వ అధ్యాయం అనగానే అందులో మరి తప్పిపోయిన గొర్రె, పోగొట్టుకొనిన నాణెం, ఆ తర్వాత తప్పిపోయిన కుమారుడు, ఈ కథలు యేసు ప్రభువారు స్వయంగా చెప్పారు. వాటి సంగతి ఎలాగున్నా ఈ తప్పిపోయిన కుమారుని సంగతిని గురించి మనము ఆలోచన చేస్తే, అప్పుడు ఆ కుమారుడు అతనితో, తండ్రి, నేను పరలోకమునకు విరోధముగాను అనే మాట అతడు ప్రయోగించాడు. పరలోకానికి విరోధంగా పాపం చేశాను అని అన్నాడు. మనందరికీ తెలుసు, అతడు చిన్న కుమారుడు. ఆ కుమారుడు నా ఆస్తి నాకు ఇచ్చేయి అన్నాడు. నాకు ఇల్లు నచ్చలేదు అన్నాడు. ఈ తండ్రి నాకు నచ్చలేదు అన్నాడు. నేను స్వేచ్ఛగా బ్రతకాలి అన్నాడు. స్వేచ్ఛగా బ్రతకాలి అనుకునే ఆలోచన వచ్చి నా ఆస్తి నాకు ఇచ్చేయి అన్నప్పుడు తండ్రి వివాదం పెట్టుకోలేదు. ఎందుకంటే తన వాటా తనకి ఇవ్వాలి అనుకున్నాడు. పెద్దోడు కూడా పనిచేశాడు, ఇద్దరికీ పనిచేశాడు. వాడు దారిని వాడు వెళ్ళిపోయాడు, ఇల్లు వదిలేసి వెళ్ళిపోయాడు. వాడి ఆస్తిని దుర్వ్యాపారము చేత పాడు చేశాడు అని కూడా ఇదే అధ్యాయంలో మనం చూస్తాం. వాడి ఆస్తి వాడిష్టం పాడు చేశాడు, బెకార్ అయిపోయాడు. తినడానికి ఏమీ లేదు, వస్త్రాలు లేవు, ఉంగరాలు లేవు, చెప్పులు లేవు, అన్నీ పోయినాయి. ఇప్పుడు అతనికి కొంచెం బుద్ధి వచ్చింది అనే మాట కూడా బైబిల్లో రాశాడు కదా. అతడికి బుద్ధి వచ్చినప్పుడు తండ్రి దగ్గరికి మరలా తిరిగి రావాలి అనుకున్నప్పుడు అతడు రిహార్సల్ చేస్తున్నాడు. ఏమని? నా తండ్రి దగ్గరికి వెళ్ళాలి, నా తండ్రి దగ్గర కూలోళ్ళు చాలామంది ఉన్నారు, వాళ్ళు హాయిగా 3 పూట్ల కడుపు నిండా తిండి తింటున్నారు. నేను అతని కుమారునయ్యుండి ఇక్కడ ఈ పందులు తినే పొట్టు తినడానికి కూడా సిద్ధపడ్డానంటే నా అంత దరిద్రమైన జీవితం ఇంకొకటి లేదు అని అనుకున్నాడు. ఇక్కడ వరకు బాగుంది, స్టోరీ చాలా బాగుంటుంది, ఇక్కడ వరకు బాగుంది. కానీ ఇక్కడ అతను ప్రయోగించిన ఒక మాట నన్ను కొంచెం ఆలోచింపచేసింది. ఇంట్లోంచి వెళ్ళిపోతే పరలోకానికి విరోధమైన పాపం అంటాడేంటి అతను? ఇంట్లోంచి వెళ్ళిపోయాడు, తండ్రికి విరోధమైన పాపం అనాలేమో, లేకపోతే ఇంటికి విరోధమైన పాపం అనాలేమో. పరలోకమునకు విరోధమైన పాపం నేను చేశాను అన్నాడు. అందుకని ఈ పాఠానికి నేను విరోధమైన పాపం అని పేరు పెట్టుకున్నాను. అంటే ఈరోజు మనం విరోధమైన పాపాన్ని గురించి నేర్చుకుంటున్నాం. ఇల్లును విడిచిపెట్టి వెళ్ళటం, తండ్రిని విడిచిపెట్టి వెళ్ళటం పరలోకమునకు విరోధమైన పాపం. ఈ మర్మం ఈరోజు మనకు తెలియాలి. ఇల్లు అంటే పరలోకం అని అర్థం. అది పరమపురి అంటాం, పరలోక పట్టణం అంటాం. పరలోక పునాదిని మరి తండ్రి నిర్మిస్తున్నాడు అని యేసు ప్రభు చెప్పాడు. నా తండ్రి ఇంట అనేక నివాసములు ఉన్నాయి. కడుతున్నాడు, ఆయన నిర్మిస్తున్నాడు.
ఆ స్థలాన్ని మీకు సిద్ధం చేస్తాను అన్నాడు. అంటే ఇల్లు అది, పరలోకపు ఇల్లు. భూలోకంలో ఉన్న ఇల్లు వేరు. భూలోకంలో ఉన్న ఈ ఇంటిని పరలోకపు ఇల్లుతో పోల్చి చెప్పాడు. ఉదాహరణకి మీకు ఇంకా బాగా అర్థం కావటానికి, భూమి మీద నోవహు మాత్రమే నీతిమంతుడుగా కనబడినప్పుడు దేవుడు అందరినీ తుడిచిపెట్టేశాడు. నోవహు, తన కుటుంబం, తన మాట వినిన కొన్ని జంతువులు జతలు జతలుగా ఓడలో పెట్టాడు. ఈ ఓడను సంఘంతో మనం పోలుస్తాం. ఆ సంఘములో ఉన్నటువంటి ఆ సంఘాన్ని ఒక ఆధ్యాత్మిక ఇల్లు అంటాం. ఈనాడు రక్షణ పొందిన మనందరికీ ఇల్లున్నాయి. ఏంటా ఇల్లు? భౌతికపరమైన ఇల్లు కాదు, ఆధ్యాత్మిక ఇల్లును సంఘం అంటాం. అంటే మందిరం అని అర్థం. ఇటు చిన్న కుమారుడు ఇల్లు వదిలేసి వెళ్ళాడు అంటే సంఘమును విడిచిపెట్టి బయటికి వెళ్ళాడు అని అర్థం. ఇది బాగా అర్థం చేసుకోవాలి. ఇది పరలోకమునకు విరోధమైనటువంటి పాపం. ఈ పాపాన్ని గుర్తించినటువంటి ఆ కుమారుడు వెంటనే తిరిగి రావాలి అనుకున్నాడు. పరలోకానికి విరోధమైన పాపం చేస్తే పరలోక ప్రవేశం ఉండదు కదా. ఈ బ్రతుకు, ఈ పాటలు, ఈ యొక్క భక్తి, ఈ ధ్యానాలు ఇవన్నీ పరలోకం చేరటం కోసం కదా. అసలు భూమి మీదకు యేసు ప్రభు వచ్చిందే పరలోక రాజ్యాన్ని స్థాపించాలని. ఇంకొక మాట ఇంకా సులభంగా చెప్తాను. ఓ సంగమా సర్వంగమా పరలోక రాజ్యపు ప్రతిబింబమా. అంటే పరలోక రాజ్య ప్రతిబింబం సంఘం. అది పరలోకం ఎక్కడో లేదు, మీ మధ్యలోనే ఉంది అన్నాడు ప్రభు. అంటే మన సంఘం మన ఆధ్యాత్మిక ఇల్లు. ఆ ఇల్లును విడిచి వెళ్ళిన వాడు పరలోకమునకు విరోధంగా పాపం చేస్తున్నాడు అని అర్థం. ఈ మాట చెబుతున్నందుకు మీరు నన్ను క్షమించాలి. చాలామంది తమ తమ సొంత సంఘాలను విడిచిపెట్టి, తమ ఆధ్యాత్మిక గురువుగారిని విడిచిపెట్టి, తండ్రి గారిని విడిచిపెట్టి రక్షణ పొందారు. అతడు చెప్పిన బోధ మిమ్మల్ని ఆకర్షించింది. మీది చిన్న సంఘం కావచ్చు, లేదంటే పూరి గుడిసె కావచ్చు, పాక కావచ్చు, రేకుల షెడ్డు కావచ్చు, ఏదైనా వాట్ ఎవర్ ఇట్ మే బి. ఒక ఇల్లు ఉంది నీకు. ఆ ఇంటిని ఏ కారణం చేత అయినా సరే నువ్వు విడిచిపెట్టావు అంటే అతడు వస్త్రాలు కోల్పోయాడు, ఉంగరాలు కోల్పోయాడు, చెప్పులు కోల్పోయాడు, సర్వస్వం కోల్పోయాడు. అప్పుడు గుర్తించాడు. బుద్ధి రావటం అంటే అదే బుద్ధి వాక్యము అంటారు. వాక్య ప్రత్యక్షత ఈరోజు దేవుడు నాకు తెలియచేశాడు ఈ మాట చెప్పమని. ఏంటా మాట? సంఘాన్ని ఎవరైనా విడిచిపెడితే, నీ ఇల్లు అది, నీ ఆధ్యాత్మిక ఇల్లు, దాన్ని విడిచిపెడితే అది పరలోక రాజ్యానికి అంటే పరలోకమునకు విరోధమైన పాపం అనే సంగతి నువ్వు గుర్తించాలి. ఈరోజు గుర్తించిన అతను వెనక్కి తిరిగి వచ్చాడు. తిరిగి వచ్చిన తర్వాత తండ్రి ఏం చేశాడంటే 15వ అధ్యాయం 22వ వచనం. అయితే తన తండ్రి దాసులను చూసి ప్రశస్త వస్త్రములను త్వరగా తెచ్చి వీనికి కట్టండి, వీడి చేతికి ఉంగరం పెట్టి పాదములకు చెప్పులు తొడిగించుడి అని ఆజ్ఞాపించాడు. తనకు వస్త్రం వచ్చింది అంటే కోల్పోయిన రక్షణ వచ్చింది. ఆ తర్వాత ఉంగరం అధికారానికి గుర్తు. ఉంగరం వచ్చింది. ఆ తర్వాత చెప్పులు బంధానికి గుర్తు. తెగిపోయిన బంధం మరలా ముడిపడింది. పోయిన అధికారం మరలా వచ్చింది. కోల్పోయిన రక్షణ వస్త్రాలు మరలా తెచ్చుకున్నాడు. నువ్వు నీ సంఘాన్ని విడిచిపెట్టి పరలోక రాజ్యానికి విరోధంగా పాపం చేశావేమో. ప్రియ సహోదరి సహోదరుడా, ఒక దైవజనుడిగా మీ అందరి క్షేమం కోరి చెప్తున్నాను. రండి, తిరిగి రండి. నీ వస్త్రాలు నీకు వస్తాయి, నీ ఉంగరం నీకు వస్తుంది, నీ బంధం నీకు వస్తుంది. ఈ బంధం ఎవరు విడదీయరాని బంధం. చిన్న సంఘం అయినా సరే, పూరి గుడిసె అయినా సరే, అక్కడ పచ్చడి మెతికిలే పెట్టినా కానీ అది నీ సంఘం అవుద్ది, నీ పరలోకం అవుద్ది. పరాయివాడిగా బ్రతకండి, సంఘాలను బలపరచండి. ఇది మొదటి విషయం. రెండవది, పరమ తండ్రికి విరోధమైన పాపం. మొదటిది పరలోకమునకు విరోధమైన పాపం. రెండు, పరమ తండ్రికి విరోధమైన పాపం. తండ్రికి విరోధమైన పాపం ఏంటి? చూడండి, బైబిల్ 51వ కీర్తన 3-4 వచనాలు నేను చదువుతున్నాను. నా అతిక్రమములు నాకు తెలిసే ఉన్నవి, నా పాపమెల్లప్పుడూ నా ఎదుటనున్నది. నీకు కేవలము నీకే విరోధముగా నేను పాపము చేసి ఉన్నాను, నీ దృష్టి ఎదుట నేను చెడుతనము చేసి ఉన్నాను. కావున
నీవు ఆజ్ఞ ఇచ్చినప్పుడు నీవు నీతిమంతుడువుగా అగుపడదువు, తీర్పు తీర్చినప్పుడు నిర్మలుడువుగా అగుపడుదువు. దేవుని నామానికి స్తోత్రం. దావీదు మనందరికీ తెలుసు, కీర్తనాకారుడు. దేవుని చేత నా హృదయానుసారుడు అనిపించుకున్నాడు. కీర్తనలో అధిక భూమిక పోషించాడు. అతడు ఆరాధన చేస్తుంటే ఒంటి మీద ఉన్న వస్త్రాలు కూడా ఊడిపోయినా కూడా లెక్క చేయక పరమ తండ్రి మీద మాత్రమే దృష్టి పెట్టి పరలోక మహిమను భూమి మీదకి దింపిన ఏకైక భక్తుడు దావీదు భక్తుడు. ఒకరోజు మిద్దె మీదకి వెళ్ళాడు. చూడరాని దృశ్యం చూశాడు. పాపపు తలంపు వచ్చింది. వెంటనే పాపం చెయ్యాలి అనిపించింది. పిలిపించాడు. ఆమెతో మాట్లాడాడు. పాపం చేశాడు, అతిక్రమం చేశాడు. అది కప్పిపుచ్చుకోవటానికి తన భర్తను కూడా చంపించాడు. అంటే నేత్రాశ అతన్ని అబద్ధానికి పురుగొల్పింది. పాపం చేయటం మాత్రమే గాక నరహత్యకు దారితీసింది. అలా క్రమంగా 51వ కీర్తన గనక మీరు చదివితే దుఃఖపడకుండా ఉండరు. గ్రహపాటునో పొరపాటునో తప్పు చేసి దేవుడికి దూరమైన ప్రతివాడు 51వ కీర్తన 50 సార్లన్నా చదవాలి. ఒంటరిగా ఉండి చదవాలి, అందరిలో కాదు. నీ గదిలోకి వెళ్ళి తలుపేసుకుని ఒంటరిగా ఉన్నప్పుడు అది చదవాలి. అందులో ఎంత శ్రేష్టమైన విషయాలున్నాయో తెలుసా? ప్రభువు దావీదుతో మాట్లాడడం మానేశాడు. రక్షణ ఆనందం కోల్పోయాడు. ముఖ దర్శనం చేయటం మానేశాడు. అమ్మో, అది చదివితే నాకే చాలా భయం వేస్తుంది. ఎప్పుడైనా చిన్న పొరపాటు చేసినప్పుడు మనశ్శాంతిని కోల్పోతాం. గిల్టీ ఫీలింగ్ ఉంటుంది. నలుగురిలో నిలబడాలంటే ఏదో తప్పు చేసిన స్వభావం మనల్ని మనశ్శాంతిగా ఉంచదు. ఎవరైనా సరే, అది ముఖ్యంగా ప్రభు బిడ్డలైతే మరీను. తప్పు చేసి వెళ్ళి ప్రార్థన చేసేస్తుంటే మనస్సాక్షి గద్దించదా? నీ ముఖంలో తేజస్సు ఉంటుందా? దావీదు గ్రహించాడు. ఎప్పుడో తెలుసా? నాతాను ప్రవక్త వచ్చి అతడికి ఒక చక్కటి ఉపమానం చెప్పాడు. ఆ ఉపమానంలో అతడు గ్రహించాడు, ఆ మనుష్యుడవు నీవే. అవును, మనం తప్పు చేసి చాలాసార్లు దాచేసుకుంటున్నాం, కప్పు పుచ్చుకుంటున్నాం. అందుకనే సామెతల గ్రంథం 28వ అధ్యాయం 13వ వచనంలో కూడా రాయబడి ఉంది, అతిక్రమములు చేయువాడు వర్ధిల్లడు, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టేవాడు కనికరము పొందుతాడు అనే మాట అక్కడ రాయబడింది. ఇక్కడ దావీదు గ్రహించిన తర్వాత గొక్కపట్టి ఏడుస్తూ ప్రార్థన చేస్తున్నాడు. ఈ ప్రార్థన మోకరించి నెమ్మదిగా హాయిగా సౌకర్యాలతో చేసిన ప్రార్థన కాదు. ఒక చిన్న పిల్లవాడిలాగా గొక్కపట్టి ఏడ్చుకుంటూ ప్రార్థన చేశాడు. తండ్రి, కేవలం నీకే విరోధంగా నేను పాపం చేశాను. నా రక్షణానందం మరల నాకు కలిగించు. అసలు నేను పాపంలోనే పుట్టాను, నేను పాపంలోనే నా తల్లి నన్ను గర్భం ధరించింది. నీవు అంతరంగమందు సత్యాన్ని కోరతావు. మీరు 5-6 వచనాలు కూడా చదవండి. అంతరంగములో సత్యాన్ని కోరతావు కాబట్టి ఆ సత్యం కోల్పోయినప్పుడు ఇది పరమ తండ్రికి విరోధమైన పాపం. నీవు అంటే సంఘంలో ఉండి, ఇంటిలో ఉండి, నేను మొదటి విషయం చెప్పాను కదా, ఇంటిలో నుంచి వెళ్ళిపోయినవాడు అంటే ఇల్లు విడిచి వెళ్ళటం పరలోకానికి విరోధమైన పాపం. ఇంటిలో ఉండి వ్యభిచారం చేయటం పరమ తండ్రికి విరోధమైన పాపం. సంఘంలో ఉన్నవాళ్ళు ఈనాడు చాలామంది సంఘాల్లో కొన్ని చోట్ల జరుగుతున్న అరాచకాలు సంఘం సిగ్గుపడేటట్లుగా ఉంటున్నాయి. నా ప్రియ సోదరుడా, నీ తండ్రికి అంటే పరమ తండ్రికి విరోధంగా ఒకవేళ పాపం చేసావేమో ఒప్పుకుంటావా? దైవ సన్నిధికి వస్తావా? దావీదులాగా ఏడ్చుకుంటూ ప్రార్థన చేస్తావా? దేవా, పాపిని, ఇదిగో నిన్ను ఆశ్రయించాను, నన్ను క్షమించండి. ఏ పాపం చేసినా క్షమించుటకు సిద్ధ మనసు కలిగిన వాడు మన దేవుడు. ఒప్పుకో, ఇప్పుడే రండి. ఏ సంఘాన్ని విడిచిపెట్టారో సంఘానికి రావాలి. ఏ తండ్రిని విడిచిపెట్టావో తండ్రి దగ్గరికి రావాలి. పరమ తండ్రికి విరోధమైన పాపం నీ దేహంతో జరిగించే వ్యభిచారం, దయచేసి దూరంగా ఉండండి. ఈ దేహం దేవుని ఇల్లు, దేవునికి దేవాలయం. దీన్ని పాడు చేయకండి, దొంగల గుహగా చేయకండి అని ప్రభు చెప్పారు. కాబట్టి రెండవది పరమ తండ్రికి విరోధమైన పాపం. ఇక మూడవది నేను మీకు తెలియచేస్తాను. మూడవది పొరుగు వారికి విరోధమైన పాపం. ఇదేంటి అంటే ఒక మాట చెప్తాను. వాక్యం చదువుకునే ముందు ఒక మాట చెప్దాం.
దేవుడు జనులను చక్కగా చేశాడు. ఇశ్రాయేలు అని పేరు పెట్టుకున్నాడు. తన స్వకీయ జనాంగంగా చేసుకున్నాడు. నా సొంత జనులు అన్నాడు. వాళ్ళను చక్కగా పరిపాలించారు. సమూయేలు కాలంలో సమూయేలే వారికి ఒక విధంగా న్యాయాధిపతి, ఒక విధంగా యాజకుడు, అన్ని విధాల పాత్రలు పోషించిన ఒక దీర్ఘదర్శి అయిన సమూయేలు అనొచ్చు. ఆ సమూయేలు కాలంలో ప్రజలు రాజు కావాలి అని కోరుకున్నాడు. మా ముందు ఒక రాజు ఉండాలండి, రాజు టీవీ ఉండాలి, రాజు వస్త్రాలు ఉండాలి, అతను ముందు వెళ్తుంటే మేము వెనకాల వెళ్ళాలి, ఆయన మాట మేము వినాలి అని ప్రజలు రాజును కోరుకున్నారు. అప్పుడు దేవుడు అన్నాడు, రాజును ఇవ్వటం పెద్ద విషయం కాదు, ఏ రాజును మీకు ఇచ్చినా మీ మీద పెత్తనం చేస్తాడు, మీ భూములు లాక్కుంటాడు, అధికారం చెలాయిస్తాడు, మీరు బానిసలుగా ఉండాల్సి వస్తుంది అని అంటే ఏదైనా సరే మాకు కావాలంతే అన్నారు. అన్నప్పుడు దేవుడు ప్రజల యొక్క కోరికను మన్నించి సమూయేలుతో చెప్పాడు, ఈ ప్రజలు నేనుండగా రాజులకు రాజును ప్రభులకు ప్రభు అయినటువంటి సార్వభౌమాధికారి అయిన దేవుణ్ణి కాదు అని కళ్ళకు కనబడేటువంటి ఒక రాజు కావాలన్నారు. కాబట్టి సౌలును రాజుగా అభిషేకించండి అన్నాడు. అభిషేకించిన తర్వాత ప్రజలు ఎదుర్కొన్న ఇబ్బందులు చాలామందికి తెలియదు. బైబిల్ను క్రమంగా చదివితే చాలా ఇబ్బందులు వచ్చాయి. ఆఖరికి రాజు కూడా దేవుడు చెప్పిన మాట వినక, దేవుడు చెప్పినట్టు చేయక, దేవుడికి వ్యతిరేకమైనటువంటి పాపం కూడా చేశాడు అతను. అప్పుడు దేవాది దేవుడు అతన్ని రాజుగా చేసినందుకు సంతాపపడ్డాడు. అధికారం ఇచ్చినందుకు దేవుడు నిరాశ చెందాడు. దేవుడు ఆశించినట్లు అతను జీవించలేకపోయాడు. ఆ తర్వాత ప్రజలు కూడా గ్రహించారు, ఈ బాధలు, వేదనలు, నెమ్మది లేని తనం ఇదంతా మేము భరించలేం, దేవుని దృష్టిలో మేము చాలా గొప్ప పాపం చేశాము అని అన్నారు. ఇశ్రాయేలులు రాజును కోరుకోవటం గొప్ప కీడు అన్నారు. మీరు ఆ వచనాలన్నీ చదివితే ఇలాంటి చోట ఎక్కువ వివరంగా చెప్పలేం కాబట్టి నేను కుదిస్తున్నాను. మీరు ఆ అధ్యాయాలన్నీ చదివితే యెహోవా దృష్టికి గొప్ప కీడు ఏంటది? రాజును కోరుకోవటం. అలాగన్న తర్వాత మరలా సమూయేలు కూడా అన్నాడు, అవును మీరు చాలా గొప్ప కీడు చేశారు, ఇది మీకు మంచిది కాదు, మీకు క్షేమం కాదు అన్నప్పుడు వాళ్ళందరూ సమూయేలు దగ్గరకు వచ్చి మరలా మొరపెట్టుకున్నారు. ఏమన్నారో తెలుసా? యెహోవా దృష్టిలో మేము చాలా పెద్ద కీడు చేశాం, ఆ కీడు మా మీదకు రాకుండా దయచేసి మా కోసం ప్రార్థిస్తావా అన్నాడు. అరే ఎంత మాట, మీరు అలాగంటారేటి అని సమూయేలు చెప్పిన ఒక మాట నన్ను చాలా ఆకర్షింపచేసింది. ఒకసారి చూడండి సమూయేలు మొదటి గ్రంథం 12వ అధ్యాయం 23వ వచనంలో ఇలా వ్రాయబడింది, నా మట్టుకు నేను మీ నిమిత్తం ప్రార్థన చేయుట మానుట వలన యెహోవాకు విరోధముగా పాపము చేసిన వాడనగుదును, అది నాకు దూరమగునుగాక, కానీ శ్రేష్టమైన చక్కని మార్గమును మీకు బోధించెదను. ఇక్కడ సమూయేలు అన్న ఒక మాట మీరు గుర్తించారా? బైబిల్లో చూడండి, యెహోవాకు విరోధముగా పాపము చేసిన వాడనవుతాను ఎప్పుడు? మీ నిమిత్తం ప్రార్థన చేయకపోతే. అంటే క్రైస్తవుడు అనేవాడు పొరుగువారి కోసం ప్రార్థన చేయకపోతే అది పరులకు వ్యతిరేకమైన పాపమే అవుద్ది. సమూయేలు స్వయంగా చెప్తున్నాడు, నేను గనక మీ నిమిత్తం ప్రార్థన చేయకపోతే నేను చాలా గొప్ప పాపం చేసిన వాడిని అవుతాను అన్నాడు. అంటే ఇంటిలో ఉండి ఇంటి బయట ఉన్న నీ తోటివాడి కోసం, నీ పొరుగు వారి కోసం ప్రార్థన చేయకపోతే ఇది పాపమే కదూ. అందుకనే పౌలు భక్తుడు కూడా తిమోతికు రాస్తూ చెప్పిన మాట మనందరికీ పరిచయమే కదా. రాజుల కొరకు, అధికారుల కొరకు, మనుషులందరి కొరకు కూడా ప్రార్థన చేయాలి, ఇది మంచిది, దేవుని దృష్టికి అనుకూలమైనది అనే మాట కూడా అతడు రాస్తాడు. కాబట్టి క్రీస్తునందు ప్రియ సోదరి సోదరులారా, మీరు మీ తోటివారి కోసం ప్రార్థన చేస్తున్నారా? మీ ఇరుగు పొరుగు వారి కోసం విజ్ఞాపన చేస్తున్నారా? ఇది ఈరోజు దేవుడు మనకు నేర్పించేటువంటి గొప్ప పాఠం. ఏంటా పాఠం? విరోధమైన పాపం. ఏంటా విరోధమైన పాపం ఏంటి? 3 రకాల పాపములను గురించి, 3 రకాల విరోధములను గురించి నేను మీకు తెలియచేశాను. ఇది మీరు వినటం మాత్రమే కాదు,
విన్న దానిని, నేర్చుకున్న దానిని ఇతరులకు కూడా మీరు తెలియచేయాలి. ఇతరులకు కూడా తెలియచేయాలి. నెంబర్ 1, ఏంటి విరోధమైన పాపం అంటే, పరలోకమునకు విరోధమైన పాపం నువ్వు వెళుతున్న సంఘాన్ని విడిచిపెట్టేటివై. ఎందుకంటే ఆ సంఘ కాపరికి దేవుడు ఒక దర్శనం ఇస్తాడు. పలానా ఏరియాలో పలానా చోట నువ్వు వెళ్ళు, నేను చూపించే చోటకు వెళ్ళు అనే దైవ జనులకు దేవుడిచ్చిన దర్శనంతో ఆ ప్రాంతానికి వస్తాడు. ఎవరు ఆదరించరు, ఎవరు నమస్కరించరు, ఎవరు సంతోషంగా ఉండరు. కానీ అవమానాలు కోర్చి, బాధలు కోర్చి, కడుపు కట్టుకొని అనాథలాగా తిరుగుతూ, దిక్కులేని వాళ్ళగా తిరుగుతూ, ఆఖరికి అద్దెకు కూడా ఇల్లు దొరకకపోతే వాళ్ళ కాళ్ళు వీళ్ళ కాళ్ళు పట్టుకొని సహించి ఎట్టకేలకు ఒక చోట ప్రార్థన పెట్టి మైకు పట్టుకునో లేకపోతే డ్రమ్ము పట్టుకునో వీధికి వెళ్ళి ఇంటింటికి వెళ్ళి వాక్యం చెప్పి ఆ వాక్యము ద్వారా మిమ్మల్ని ఆకర్షించి మీ బాధల్లో మీకోసం ప్రార్థిస్తే అప్పుడు ఆ వాక్యం మీలో పరిశుద్ధాత్మ ద్వారా క్రియ జరిగిస్తే అప్పుడు బాప్తిసం తీసుకుంటామని మీరు వస్తే యేసు రక్తములో కడగబడిన వాడు పరలోక రాజ్యానికి వారసుడవుతాడు, ఈ లోకం శాశ్వతం కాదనే బోధను గ్రహించినప్పుడు బాప్తిసం తీసుకుంటావు. అప్పుడు నువ్వు సంఘ బిడ్డవవుతావు కదా, సంఘంలో చేర్చబడతావు. అది నీకు ఆత్మీయమైన ఇల్లు. ఆ ఇల్లు ఏ కారణం చేత అయినా సరే నీకు నచ్చలేదనుకోండి, ఇప్పుడు చిన్న కుమారుడు చేసినట్టుగా చేస్తున్నారు చాలామంది, వెళ్ళిపోతున్నారు అంతే. నాకు ఇల్లు నచ్చలా, ఈ సంఘం నచ్చలా, ఈ సేవకుడు నచ్చలా, అసలు ఆయన పరిస్థితి బాగాలేదు, ఆయన మాటలు బాగాలేదు, ఆయన చూపులు బాగాలేదు, ఆయన పద్ధతి బాగాలేదని లేనిపోని నింద వేసేసి వెళ్ళిపోతున్నారు చాలామంది. వెళ్ళేవాడు నా పొరపాటు అని చెప్పడు కదా ఎవరైనా కూడా సాధారణంగా. అది పరలోకానికి విరోధమైన పాపం అని మీకు తెలియట్లేదు. అదేంటండి, మేము వేరే సంఘానికి వెళ్తున్నాగా, అక్కడ కూడా పాస్టర్ గారు ఉన్నారుగా, అక్కడ కూడా వాక్యం వింటున్నాగా, అక్కడ కూడా బైబిల్ చదువుతున్నాగా, అక్కడ కూడా కానుకలు ఇస్తున్నాగా, అక్కడ కూడా బాగుందిగా అని అంటారు చాలామంది. కరెక్టే. కానీ అది నీ ఇల్లు కాదు. ఈ విషయాన్ని గుర్తించాలి. అది నీ ఇల్లు కాదు. నీ ఇల్లు నువ్వు విడిచిపెట్టేశావు. ఏదో ఒకరోజు వస్త్రాలు కోల్పోతావు, జాగ్రత్త. ఏదో ఒకరోజు నీ ఉంగరం కోల్పోతావు, జాగ్రత్త. ఏదో ఒకరోజు నీ చెప్పులు కూడా పోతాయి, జాగ్రత్త. బంధం తెగిపోయేదాకా లాగకూడదు దయచేసి. ఆ తర్వాత ఆ తండ్రి పడే క్షోభ మీకు అంత ఇంత కాదు. అతని క్షోభ మీకు క్షేమం కాదు. మీ పైన ఉన్న నాయకులు కన్నీళ్లతో ఆ పని చేసిన ఎడల అది మీకు క్షేమం కాదు కదా. హెబ్రీయులకు రాసిన పత్రికలో పౌలు చెప్తాడు, నా ప్రియ సోదరి సోదరుడా, ఈ టీవీ సముఖంగా, ఈ మీడియా సముఖంగా ఎవరైతే ఈ ఆధ్యాత్మిక పాఠాలు వింటున్నారో ఒక దైవజనుడిగా మీ అందరి క్షేమాలు కోరి చెప్తున్నాను. ఈ సంఘంలో నుంచి ఎక్కడ రక్షణ పొంది నువ్వు నీ పక్కనే ఉంటూ దూరం ఉంటున్నావో దయచేసి రండి, దగ్గరకు రండి. ప్రభు మిమ్మల్ని క్షమిస్తాడు. మరలా మీ యొక్క క్షేమ స్థితిని ప్రభు మీకు ఇవ్వాలంటే తండ్రి ఎప్పటికీ ఎదురు చూస్తాడు. ఆ విషయం తెలుసా మీకు? తండ్రి ఎప్పటికీ ఎదురు చూస్తాడట. వాడు దూరంగా ఉండగానే తండ్రే పరిగెత్తాడట, తండ్రి దిగాడట, పరిగెత్తాడట. సమయం లేదు కానీ చాలా మంచి వివరణ దీంట్లో రాయబడి ఉంది. చాలా మంచి వివరణ రాయబడి ఉంది. చింపురు జుట్టు, తల మాసిపోయింది, బట్టలు మాసిపోయినాయి, చిరిగిపోయినాయి, కంపు కొడుతుంది, గడ్డం పెరిగింది, చాలా అసహ్యంగా ఉన్నాడు చూడటానికి. దూరంగా చూసి పనోళ్ళు అన్నారు, ఈయన ఎవరో మన కుర్రోళ్ళలాగా ఉన్నాడండి అన్నారట. తండ్రి చూసా, కుర్రోళ్ళు లాగుంటాం కాదు, మనోడే. దిగాడు తండ్రి, పరిగెత్తాడు, కౌగిలించుకున్నాడు. వాహ్, ఎంత ఆధ్యాత్మిక సంగతి అంటే, నేను ఒంటరిగా ధ్యానం చేసినప్పుడు చాలాసేపు ఏడుస్తానండి, చాలా కన్నీళ్లు కారుస్తానండి. ఎందుకంటే ఆ తండ్రి ఆ కుమారుని యొక్క రాక కోసం ఎదురు చూశాడు. నేను పెంచాను, నేను అన్నం పెట్టాను, నేను వాక్యం చెప్పాను, నేను ప్రార్థన చేశాను, నేను పెళ్లి చేశాను, నేను వాడు బాగుండాలని కోరుకున్నాను. ఈరోజు ఈ తండ్రి నచ్చలేదు వాడికి. పరాయి వాళ్ళని నా తండ్రి అని చెప్పుకుంటున్నాడు, పరాయి సంఘం నాది అని చెప్పుకుంటున్నాడు. చిచ్చి, అలాంటి దౌర్భాగ్యం వాడికి ఉండకూడదని తండ్రి ఎదురు చూశాడు. కొంతమంది తెలివిగా ఇంకొక మాట కూడా నా దగ్గర అన్నారు. కొంతమంది ఏమన్నారంటే, తండ్రి వెళ్ళొచ్చు కదండి అన్నారు. తండ్రి వెళ్ళొచ్చు కదండి అంటే మీకు వేరే పాఠం చెప్పాలి, దీనికి వేరే ఎపిసోడ్లో చెప్పాలి. తండ్రి వెళ్ళలా, తప్పిపోయిన గొర్రె కోసం వెళ్ళాడు.
తప్పించుకు తిరిగిన వీడి కోసం వెళ్ళాలి. అంటే తప్పించుకున్నాడు కాబట్టి, తప్పించుకుని వెళ్ళిపోయాడు కాబట్టి మీరు మరలా తిరిగి రండి. రెండవది, పరమ తండ్రికి విరోధమైన పాపం అంటే వ్యభిచారం చేయటం. ఇది దేవుని ఇల్లు, వ్యతిరేకంగా పాపం చేయకండి. 3, పొరుగు వారికి విరోధమైన పాపం. ఇతరుల కోసం ప్రార్థన చేయకపోతే ప్రతి క్రైస్తవుడు పాపం చేసినట్టే. చుట్టుపక్కల వారి కోసం ప్రార్థించండి, శత్రువుల కోసం ప్రార్థించండి, హింసించే వారి కోసం ప్రార్థించండి. దేవుడు మిమ్మల్ని దీవిస్తాడు. అట్టి కృప పరిశుద్ధాత్మ దేవుడు మీ అందరికీ అనుగ్రహించునుగాక. ఆమేన్. ఈ కార్యక్రమాలు మీకు ఆశీర్వాదకరంగా ఉంటే దయచేసి మాకు తెలియచేయండి. మాది విజయవాడ నుండి నూజివీడికి మధ్యలో అడవి నెక్కలం అంటారు, అంటే నెక్కలం గొల్లగూడెం అనేటువంటి ఒక ప్రాంతం. నెక్కలం గొల్లగూడెం. మా ఊర్లో కుశలవ ఇంటర్నేషనల్ కంపెనీ ఒకటి ఫేమస్ అనమాట. చాలామంది, కొన్ని వేల కార్మికులు ఉన్నారు. ఆ కంపెనీకి దక్షిణ దిశగా మా మందిరాన్ని మేము ప్రారంభించుకున్నాం. దాదాపుగా 1 సంవత్సరం అవుతుంది. అంటే పోయిన సంవత్సరం ఫిబ్రవరి 11వ తారీఖున ప్రారంభించాం. ఈ సంవత్సరం ఫిబ్రవరి 11కు 1 సంవత్సరం అవుతుంది అనమాట. మీరు ఎప్పుడైనా రండి, మమ్మల్ని దర్శించండి. ఇప్పుడే మేము ఒక మందిరాన్ని నిర్మించుకుంటున్నాం, నిర్మాణ దశలో ఉంది. దానికి మీ వంతుగా కూడా మీరు సహాయం చేయొచ్చు, ఏదో విధంగానైనా, ఏ విధంగానైనా. అలాగే మా యూట్యూబ్ ఛానల్ రెవరెండ్ పాల్రాజ్ పెందుర్తి అనే మా యూట్యూబ్ ఛానల్లో ఈ సందేశాలు, ఆ తర్వాత గుండె నిండా యేసు ఉంటే కన్నీళ్ళే ముత్యాలు అని మీరు ఎంతో ఆదరించిన అద్భుతమైన పాట, ఒరిజినల్ పాట అనమాట, అఫీషియల్ సాంగు. ఆ ఒరిజినల్ ట్యూన్తో అందులో మేము జేకే క్రిస్టోఫర్ గారితో మ్యూజిక్ చేసి పెట్టాం. దయచేసి అది కూడా వీక్షించండి. ఆ తర్వాత త్వరలో ఈ పాటకు సంబంధించిన ఇంటర్వ్యూ కూడా ఉంది. ఈ పాట ఎలాగ ఉద్భవించింది, ఎలాగో దేవుడిచ్చాడు, ఏ విధంగా ఉంది అనే ఇంటర్వ్యూ కూడా ఉంది. అది కూడా త్వరలో మీకు ఇదే టీవీలో మరి ప్రసారం అవుతుంది. మా కార్యక్రమాలు చూడండి. మీకు నిజంగా దీవెనకరంగా ఉంటే ఏదో ఒక రూపంలో మాకు సహాయం చేయండి. ఎంతోమందికి మీరు చేసి ఉంటారు, చాలా పెద్దోళ్ళకి చేసి ఉంటారు. నేను ఒక దీన సేవకుని, నా వంతుగా క్రైస్తవులను, సంఘాలను ఉజ్జీవింప చేయాలని మరి ప్రయత్నం చేస్తున్నాం. మా ప్రయత్నాన్ని ఆశీర్వదించండి, ప్రార్థించండి. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమేన్. చిన్న ప్రార్థన చేస్తాను. ప్రభువా నీకు స్తోత్రాలు. ఇంతవరకు వాక్యం విన్న బిడ్డలకు దీవించండి. వాక్యం వారి హృదయంలో క్రియ జరిగించండి. వాక్య ప్రకారంగా నడిచే కృప దయచేయండి. ఏ సంఘంలోంచి విడిపోయారో మరలా కలుసుకొని మీ నామాన్ని మహిమపరిచే కృప దయచేయండి. మీ చిత్తమైతే మరోసారి కలుసుకునే భాగ్యాన్ని దయచేయమని యేసయ్య నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. గాడ్ బ్లెస్ యు.